మోదీలు పూర్తిగా ఏడిపిస్తున్నారు. ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు 2 లక్షల సైనికులు ఈశాన్యంలో కాసేవారు. అక్కడ అన్ని మెల్లిమెల్లిగా మన ప్రభుత్వాలు అన్ని కాంగ్రెస్ అవునాయి, దేవేగౌడ అవునాయి, మన నరేంద్ర మోడీ గారు అవునాయి, వాజ్పేయి గారు అవునాయి, మొరార్జీ దేశాయ్ గారు అవునాయి, ఎవరైనా అందరూ చక్కగా చేశారు. దానికి నేను ఒప్పుకోండి. ఎవరు ఈ బాగా చేసేది అది బాగా చేయలేదు, దేశ ఇంట్రెస్ట్ లో బాగా. కానీ మనకి సరిపోతుందా? ఒక ఫీలింగ్ ఉండాలి కదా. మీకు 850లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి 60, అదే 30 ప్రపోర్షన్ గా పెంచాం కదా, 62. ప్రపోర్షన్ డిస్టెన్స్ ఎంత అయిపోయింది? నేను 100 ఒక రియల్ ఎస్టేట్ ఉదాహరణ మీకు చెప్తున్నా సింపుల్ గా. గజం 1000 రూపాయలు, 100 గజాలకి 1,00,000 రూపాయలు కట్టవయా అది పెడతాడు. 1000 గజాలకి 10 లక్షలు. ఎక్కువ ప్లాట్స్ ఎవరు కొంటారు? ఆ 100 గజాలే మన అందుబాటులో ఉన్నది. ఆ ప్రపోర్షన్ హైకి వెళ్ళే అంటే న్యాయం చేస్తున్నాం కదా. అతనికి ఆ గజం అంతే అమ్ముతున్నాం, 1000 గజాలు అంతే అమ్ముతున్నాం, నీకేంటి బాధ? ఎలా కుదురుతుంది? డిస్టెన్స్ పెరిగిపోయింది కదా.